అలానే మనం కొంతమందిలో చూస్తాం ఓల్డ్ ఏజ్‌లో ఏంటంటే 60, 70 సంవత్సరాలు వినికిడి తగ్గిద్ది. వాళ్ళలో చెవిగూబకు రంధ్రం గూడా ఉంటుందనమాట. హ్మ్. అలాంటప్పుడు ఏమంటారంటే, "ఏవండీ ఈ చెవిగూపు రంధ్రం చేయటం వలన ఆపరేషన్ లోపల వినికిడి పెరక్కపోవచ్చు గదా! మిషన్ డైరెక్ట్‌గా తీసుకుంటే బావుంటదేమో" అంటారు. కానీ దానికన్నా గూడా అలాంటోళ్ళు గూడా చెవిగూబు రంధ్రం క్లోజ్ జేసి మిషన్ తీసుకోవటం మంచిదండి. ఎందుకంటే చెవిగూబుకి రంధ్రం క్లోజ్ చేయటం వలన ఈ ఎలక్ట్రికల్ వేవ్స్ అనేది డైరెక్ట్‌గా లోపల చెవికి పోకుండా వినికిడిని డ్యామేజ్ చేయకుండా చూస్తాయన్నమాట. మనం ఆ రంధ్రం క్లోజ్ చేయకుండా హీరింగ్ ఎయిడ్ పెట్టినట్లయితే, వాళ్ళలో కొంతమందిలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఉన్న వినికిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. హుహు. సో, ఈ విధంగా మనం ఏదైనా కూడా ఈ బ్లూటూత్‌లు గాని, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ హెడ్‌సెట్‌లు గావచ్చు, ఇయర్ పాడ్స్ గావచ్చు, వీటన్నిటిని గూడా వీలైనంత తక్కువ వాడాలి. అవసరమైన వాటికి వాడాలి. వాడేటప్పుడు గూడా ఎవ్రీ 15 మినిట్స్‌కోసారి కొద్ది కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటా ఉంటే లోపల సెల్స్ రీజనరేట్ అవుతాయి. బ్లడ్ ఫ్లో గూడా నార్మల్‌గా వస్తది. దానివల్ల పర్మనెంట్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. సెల్స్ గూడా హెల్తీగా ఉంటాయి. అంటే మన లోపలి చెవనేది హెల్తీగా ఉంటుంది.